అన్నారు. ఒకసారి రియాజ్ గారు. పెద్దలు రామకృష్ణారెడ్డి గారు ఒక విలువైన విషయం చెప్పారు. మనందరం కూడా దాన్ని గమనించాలి. అదేంటంటే, అంటే సెంటిమెంట్ల మీద మాత్రమే ప్రభుత్వాలు నడపడం అనేది దీర్ఘకాలంలో సాధ్యం కాదని చెప్పారు. సరే వారి పార్టీ కూడా దానికి కట్టుబడి ఉంటే మనందరం కూడా అభినందిద్దాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, వారు చెప్పుకుంటూ వచ్చి మేము ఇన్ని రోజుల నుంచి మేము చేశాం కాబట్టి కంటిన్యూగా మేము పవర్‌లోకి వస్తామనే విషయాన్ని కూడా చెప్పారు. కానీ ఒక విషయం వారు గమనించాల్సిన విషయం ఏంటంటే, గౌరవ రాష్ట్రపతి గారి ప్రసంగంలో నేను చాలా క్లియర్‌గా మనకు అర్థమైంది ఏంటంటే, వారే చెప్పారు. అది మనం ఎవరం కూడా ఉటంకించే విషయం కాదు. ప్రభుత్వం రాసిందే వాళ్ళు చెప్తారు. 80% జనాభాకు పైగా మా రేషన్ అందుతుందని చెప్తున్నారు. గతంలో ఇంతమందికి రేషన్ అందకపోయేది 80% పైగా మా రేషన్ అందుతుందని చెప్పారు. అంటే ఇది ఏమి ఇండికేట్ చేస్తా ఉందంటే, ఈ దేశంలో పేదరికం పెరుగుతా ఉన్నది. ఈ దేశంలో పరాధీనత పెరుగుతా ఉన్నది. ఈ దేశంలో సహాయం కోసం ఎదురుచూపులు పెరుగుతున్నాయి కాబట్టి మా రేషన్ 80%కి వచ్చిన విషయం చెప్తా ఉన్నాం. రామకృష్ణారెడ్డి గారు చెప్పిన అభివృద్ధి కోణాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను. ఎందుకోసం చేస్తున్నానంటే, మీ గణాంకాలు చెప్తున్నా నేను. వెరీ రీసెంట్‌గా 2, 3 రోజుల క్రితము ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ వచ్చిందండి. ఆ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్ట్‌లో మనకు చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు 85%లో ఉన్న భారతదేశం యొక్క క్రెడిబిలిటీ అంటే విషయాలను చెప్పే క్రమంలో, నిజాలను చెప్పే క్రమంలో అది ఈరోజు 95కి పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ టీఆర్ఎస్ ఏరియాస్, బీఆర్ఎస్ కూడా అదే పని చేసింది కదా! అంటే పదే పదే ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పడం వల్ల అది నిజం కాదు. ఇవాళ కాకుండా రేపైనా కూడా అది అబద్ధం విషయం అర్థమవుతా ఉంటది. కాబట్టి మీరు చెప్తున్న విషయంలో రాష్ట్రపతి గారి ఉపన్యాసం చాలా క్లియర్‌గా ఇండికేట్ చేసిన పరిస్థితి. ఈ రెండో విషయం కూడా నేను చెప్తున్నాను మీకు. చాలా క్లియర్‌గా ఏందంటే, ఇప్పుడు 1,60,00,000 అప్పులు తీసుకొచ్చిన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది. ఒకప్పుడు 1947లో 9 యూనివర్సిటీస్ ఈ దేశంలో ఉంటే, ఈ దేశంలో యూనివర్సిటీల సంఖ్య దాదాపు 1,200కు పోయింది. ఐఐటీల సంఖ్యను కాంగ్రెస్ పార్టీ పెంచింది. అట్లాగే అనేక రకాలైన ప్రభుత్వ ఉపాధి రంగాన్ని పెంచింది. ఇప్పుడు మనం గౌరవ ప్రధాని మోడీ గారు ఒకసారి ఎగతాళి చేసిన 2014లో ఆయన పవర్‌లోకి వచ్చినప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు ఉటంకిస్తాను. పార్లమెంట్‌లో ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బొందలు తవ్వింది, బొందలను పూడ్చింది అని ఆయన డైలాగ్ చెప్పారు. అంటే ఉపాధి పనికి ఉపాధి ఆహార పథకాన్ని అట్లా ఎగతాళి చేశారు వాళ్ళు. అదే గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కరోనా టైంలో మీరు ఇంతకుముందు కూడా శ్రీనివాస్ గారు ప్రస్తావించారు. అదే మోడీ గారు కరోనా టైంలో అదే జాతీయ ఉపాధి పథకం ద్వారానే కదా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం యొక్క రాజ్యాంగము రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని వాగ్దానం చేసింది. ఈ ఆర్థిక న్యాయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గతంలో రామ్ మనోహర్ లోహియా గారి సోషలిజం ఉండేది, నెహ్రూ గారి సోషలిజం ఉండేది, అంబేద్కర్ గారి సోషలిజం ఉండేది. ఈవెన్ 1980లో బీజేపీ పార్టీ ఏర్పడినప్పుడు కూడా గాంధీయన్ సోషలిజం అనేదాన్ని అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న వాజ్పేయి గారు ప్రస్తావించారు. అయితే బేసికల్‌గా ఎప్పుడు మీరు బీజేపీకి సంబంధించిన బడ్జెట్ మీరు చూసుకుంటారు సార్ ఈ 10 సంవత్సరాల కాలంలో శ్రీనివాస్ గారు. పేద ప్రజలకు ఉపయోగపడిన పథకాలను మీరు ఏమీ చెప్పలేరు. ఇప్పటికీ నేను అడుగుతున్నాను వాళ్ళని. మేము చెప్పాం పనికి ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధి పని హామీ ఏదైతే ఉందో అది మేము తీసుకొచ్చి కనీస ఆహార భద్రతను కల్పించే ప్రయత్నం చేశాం మేము. పబ్లిక్ సెక్టార్‌ని బలోపేతం చేసే ప్రయత్నం చేశాం. మీరు ఈ దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అంశాలు ఏం చేశారు మీరు చెప్పండి. నంబర్ 1 మీరు గత 45,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడే మీరు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం మీరు కేటాయించారు మీరు. ఇంట్రిమ్ బడ్జెట్‌లో ఏమో కేటాయిస్తారనే నమ్మకాలు కూడా మాకు లేవనే విషయం చెప్తా ఉన్నాం. అదే నేపథ్యంలో మనం చాలా క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటంటే, ఓవరాల్‌గా ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది అప్పుల రూపంలో తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగం మీద ఖర్చు పెట్టబడలేదు. అవన్నీ కూడా క్రోనీ క్యాపిటలిస్టులకి విపరీతమైన బిజినెస్ రాయితీలు ఇచ్చారు. వాళ్ళు తద్వారా తీసుకొచ్చే లాభాలని పేద ప్రజలకు పంచడంలో ఇబ్బంది పోయినారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఓకే. ఇప్పుడు మనం ఏమనుకున్నాం సార్ మనం బేసికల్‌గా మీరే పెట్టారు కదా! ద్రవ్యలోటు అంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది 5.9 దగ్గర ఫిక్స్ చేయాలనుకున్నారు మీరు. అది 6.5 దగ్గర ఆగిపోయింది అది. అది అంటే ఫిజికల్ ఎప్పుడైతే ద్రవ్యలోటు గనుక మనం తగ్గించకుండా ఏమైతది? ధరలు పెరుగుతాయి. యెస్. ఆ ద్రవ్యలోటు పూడ్చుకోవడం కోసం పన్నులు వేస్తారు. ఇండైరెక్ట్‌గా ప్రజల మీద భారం పెరుగుతుంటది. కాబట్టి మీరు కరోనా టైంలో, కరోనా తర్వాత కొన్ని కోలుకున్న దేశాలున్నాయి. ఇంకా సర్వనాశనం ఇంకా బాగా దెబ్బతిన్న దేశాలు కూడా ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క హ్యూమన్ పొటెన్షియాలిటీకి ద్రవ్యలోటుని మీరు అరికట్టకపోవడం వల్ల ధరలు విపరీతంగా రైట్. పెరిగిపోయినాయి కదా! కానీ కేంద్ర ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందనే నమ్మకం మాత్రం ప్రజలకు ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్రిమ్ బడ్జెట్ మీద మనం పెద్ద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనేదే మా అభిప్రాయం. రైట్. ఒక చిన్న